జంగం ఎస్సీ సీరియల్ 9 భారత రాజ్యాంగంలో ఉన్న కులము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో ఉంది. కూడా ఆంధ్రప్రదేశ్లో ఉంది, విజయ ఆంధ్రప్రదేశ్లో ఉంది. గుంటజంగం ఎస్సీ కులానికి వ్యవస్థాపక అధ్యక్షుడిని 50 సంవత్సరాల బట్టి కష్టపడి దీని గురించి పనిచేస్తున్నాము. ఎంతోమంది ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు కూడా చూసాము. మా కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా కేంద్ర రాష్ట్రాలు కూడా మాకు అనుకూలంగా చేసుకుంటూ వచ్చినవి. ఇప్పుడున్న గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మినిస్టర్గా, మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వంలోకి అన్నగారు ఎన్టీ రామారావు తర్వాత ఎన్నాళ్ళు వచ్చిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా ఈ మేడ బ్రాకెట్ గుంటజంగం ఎస్సీ 9 కులానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలాలను అందించిన వాళ్ళలో సిద్ధాస్తులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు. 2023 వరకు కూడా మాకు అన్ని విధాల 9వ నెల వరకు అన్ని సౌకర్యాలు పొందాము. ఆన్లైన్ 10వ నెల 5వ తారీఖు నుంచి ఆన్లైన్లో నిలుపుదల చేశారు. ఎందుకు చేశారని అడిగితే, మీ పేరున ఏరే పుస్తకం తీసుకుంటున్నారు, వాళ్ళ వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మీరు నిజమైన వాళ్ళు, మీరు రాజ్యాంగ పరంగా అప్పున్న వాళ్ళు, మీరు వాడు ఓబీసీలుగా కూడా తీసుకుంటున్నారు కాబట్టి దానికోసం నింపామన్నారు. అది తప్పని మేము ఆలోచపడుతున్నాం. నిజవాడిని చూపించి అబద్ధవాడిని తీసేస్తారు. ఎక్కడైనా అబద్ధవాడిని చూపించి నిజవాడిని ఆపడం అది న్యాయం కాదు కదా అని చెప్పి ఆ రోజున మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళావు. ఆయన మీ నాన్నగారు మాకు అన్ని విధాలు చేశాడు, ఆయన హయాంలో అన్ని జీవోలతో సహమతం ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రాబ్లం లేకుండా చేశాడు. తర్వాత ఓబీసీ లాంటి వాళ్ళు తీసుకుంటానికి వస్తే వాళ్ళకి 144 జీవో ఇచ్చి వాళ్ళని పక్కన పెట్టాడు. మాకు 84 జీవో ఇచ్చి తహసీల్దార్ పరిధిలో, డిప్యూటీ తహసీల్దార్ పరిధిలో మీరు సర్టిఫికేట్ తీసుకోమని చెప్పి తీసుకొచ్చాడు. ఉషా మేర కమిషన్ వేయించి ఆ కమిషన్ ద్వారా కూడా మమ్మల్ని గురించి పూర్తిగా క్లియర్గా తీసుకుని చేసి ఇచ్చాడు. మరి మీ ప్రభుత్వంలో కూడా ఒక జీవో విడుదల చేసి మాకు కూడా ఇచ్చుకుంటూ వచ్చారు. మరి 2023న మీరు ఆపడం అది న్యాయం కాదని చెప్పాము, కానీ మా మొర ఆలోచించలేదు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకొని చెప్తాం, అయ్యా నువ్వు సీనియర్, ఏంటి మా పరిస్థితి అంటే, అయ్యా నేను రాగానే మీరు మళ్ళీ ఆన్లైన్లో పునరుద్ధరణ చేసి ఆన్లైన్లో పెట్టి మీకు ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చేస్తాను చెప్పాడు పబ్లిక్గా. అది అయిపోయిన నెల 10 రోజులకు ఆయన అరెస్ట్ అయ్యాడు, వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఆయన బయట వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలక్షన్ జరిగేటప్పుడు పాలకొల్లో మమ్మల్ని పిలిపించారు. మా సంఘాలన్నీ కలిసి వెళ్ళాము, ఎస్సీ సంఘాలన్నీ కలిసి మేమందరం కలిసి వెళ్ళాము. ఒక కమ్యూనిటీగా పేరుగో వెంకటేశ్వరరావు నాయకత్వం. దాంట్లో మొదట్లో ఉంది నా సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేడ గుంటజంగం సీరియల్ 9 ఎస్సీ సీరియల్ 9 కులం. ఒకే మాట చెప్పాడు ఆయన, నేను వచ్చిన వెంటనే మీకు అన్ని సౌకర్యాలు, సర్టిఫికెట్ అన్ని సౌకర్యాలు చేస్తాను. ఆయన వచ్చిన తర్వాత అసెంబ్లీలో కూడా మాట్లాడాడు. వీడు ఈ గ్రూప్లో ఉండేవాళ్ళు ఇక్కడ మరి ఎక్కువ జనాభా ఉన్న బి గ్రూప్లో వీళ్ళు అందుకోలేరు కాబట్టి తెలంగాణలో ఏ గ్రూప్లు ఇచ్చారు కాబట్టి వీళ్ళు కూడా ఏ గ్రూప్లు పెట్టిస్తాను. మేము ఆ మాటని విని ఆయన మాటని నమ్మి పాలాభిషేకం చేశాము, పోలాభిషేకం చేశాము. ఆ ఒక్క మాటకే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న వాళ్ళందరూ ఎందుకు చేశాము? ఒక రాష్ట్ర లెవెల్లో ముఖ్యమంత్రి వర్యులు, అందులో సీనియర్ నాయకుడు, చాలా గొప్పవాడు ఆయన మాట్లాడితే పోయే ప్రసక్తి లేదు, అనుభవం ఉన్నవాడు. మా వాళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి చేశాము. తర్వాత వర్గీకరణ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు వేసిన కమిషన్, ఆ కమిషన్ వాళ్ళు కూడా చెప్పారు, వీళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ మేడ గుంటజంగాన్ని పోయిన చెప్పించుకొని చెప్పాడు రాజవరం జరిపిస్తున్న కమిషన్. తర్వాత మమ్మల్ని ఏ గ్రూపులోనూ పెట్టుకోకుండా, స్మరణలేను చూపించుకోకుండా
గాల్లో వదిలేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధాన కార్యదర్శి అంటే చీఫ్ సెక్రటరీ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, సోషల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ కానీ రాజ్యాంగ విరుద్ధం చేశారు కాబట్టి అది న్యాయం కాదు. వాళ్ళు రాజ్యాంగ విరుద్ధం చేయకూడదు, మాకు ఏమంటే ఆన్లైన్ పెట్టి సర్టిఫికేషన్ చేయాలా. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం గౌరవనీయులు 4వ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకే మాట చెప్పాడు, జెన్యూన్ పర్సన్కి మీకు బేడా పడుతుందని వచ్చి వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తానని ఆన్లైన్ పెట్టి. రేపు 12వ తారీఖు నుంచి ఆన్లైన్ శురు అవుతుంది. 25 లక్షల మందికి పెన్షన్లు కానీ రకరకాలుగా ఇస్తున్నారు. మరి దాంట్లో మేము రాజ్యాంగం అప్పు పొందున్న వాళ్ళం, ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ అప్పు పొందున్న వాళ్ళం. మేము రాజ్యాంగపరమైన అప్పు ఉన్న వాళ్ళం. ఎస్సీలము, బేడా బుక్క సంఘము, ఎస్సీ 9 నెంబరు ఇండియా మొత్తం చలామణి అవుతుంది. ఇగో ఇప్పుడు జనాభా లెక్కలు వచ్చాయి. ఎస్టీలా యూతులా అని వచ్చింది. మేము ఎస్సీలు కాబట్టి ఎస్సీలు చెప్పేశాం. వెళ్ళిపోయింది, ఢిల్లీకి ఆన్లైన్ పోయింది, మరి దిగి వచ్చేసింది. ఇప్పుడైనా మీరు ఇచ్చిన మాటని గౌరవనీయులు మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు మా బిడ్డలకి, మాకు, మా కులానికి భారత రాజ్యాంగం ప్రకారం మాకున్న అప్పు మేము భారతదేశీయులు, మేము ఏ దేశం నుంచి వచ్చేవాళ్ళం కాము. తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చాం, ఆంధ్ర నుంచి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, విభజన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ సెంట్రల్ గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా ఎస్టీ కిందకి వెళ్ళిపోయారు అందరూ. కాబట్టి రేపు 12 నుంచి జరిగే దాంట్లో మేము పొందాలంటే ప్రతి ఒక్క ఫలితాన్ని, ప్రతి ఒక్క సబ్జెక్ట్ తీసుకుంటే కుల సర్టిఫికేట్ కావాలని దాంట్లో లింక్ చేసి ఇచ్చేసారు. దాంట్లో మాకు కనిపించడం లేదు. ఇమ్మీడియట్గా తమరు చొరవ తీసుకొని గారు ఇద్దరి సమక్షంలో ఉంది. ఇది ఢిల్లీకి సంబంధించింది కాదు, మీ రాష్ట్రానికి సంబంధించింది. ఆన్లైన్ మీ రాష్ట్రానికి సంబంధించింది. ఆన్లైన్లో నిలుపుదల చేశారంటే టెక్నికల్ ప్రాబ్లం చేశారు, మళ్ళీ పెడితే 5 నిమిషాలు అయిపోతాయి. మీరు కలుసుకుంటే ఈరోజు పెట్టగలరు, ఇదే రోజు పెట్టగలరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఆన్లైన్లో అన్నమాట నిలబెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకోవాలి. మోడీ గారు నిలబెట్టుకున్నాడు, ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఆయన తేడా లేదు. భారత ప్రధాని ఆయన భారత ప్రధాని ఏంటంటే ఈరోజు వరకు కూడా ఎన్నో కులాలు ఎస్టీలో కలిపారు, ఎన్నో కులాలు ఎస్టీలో కూడా కలిపారు. వాళ్ళు ఎస్టీలో కల్పని కోరుతున్నారు. మేము ఎస్టీలోనే ఉన్నవాళ్ళము, ఎస్టీలో కల్పన అంటారా? ఎస్టీలో ఉన్నవాళ్ళం ఎస్టీలో మేము ఓబీసీలు కాదు. మీరు దేంట్లో కలపడానికి మమ్మల్ని. కాబట్టి మేము ఎంతమంది ఉన్నామో అంతమంది, మేము తక్కువ మందే జనాభా ఉన్నాము. అంతమందిని ఖచ్చితంగా ఆన్లైన్లో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే విద్య, ఉద్యోగము, సంక్షేమము, రాజకీయాల్లో కూడా ఈ 4 మాకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. కాబట్టి ఆ హక్కు ప్రకారంగా మమ్మల్ని అనుభవించడానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు మినిస్టర్లు లోకేష్ గారు, ఈ ముగ్గురు కలుసుకుంటే నిమిషంలో పని ఉంటుంది. మీరు చేస్తే కేంద్ర ప్రభుత్వం అడ్డుపెట్టడానికి వాటి ఎవ్వరు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం మీకు అడ్డుపెట్టేది కాదు, మీ చేతిలో పని. కాబట్టి తప్పనిసరిగా మాకు ఆన్లైన్లో పెట్టి బేడా ప్రభుత్వం ఎస్సీ సర్టిఫికేట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంతకు మునుపు 6వ తారీఖు యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాను. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాము. ఇంపార్టెంట్ అయింది. కాబట్టి తప్పనిసరిగా మాకు పొందవలసిన ఫలితము, మాకు రావాల్సిన ఫలాలు, రాజ్యాంగం ప్రసాదించిన ఫలాలు అవి మేము అనుభవించాలి. మా డిమాండ్ ఒకటే, మీరు ఇచ్చిన మాట తప్పకూడదు. రాజ్యాంగంలో మేము ఉన్నాం కాబట్టి ఎస్సీ సర్టిఫికేట్ మంత్రి వర్యులు మనవి చేస్తూ తప్పనిసరిగా మాకు ఈ అవకాశాన్ని జారబెడుకోకుండా, ఇప్పటికి తమ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు నడిచిపోయింది. 2 సంవత్సరాల్లో మేము ఎంతో నష్టపోయాము. ఆ నష్టం కూడా తమకు తెలుసు. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకొని మమ్మల్ని ఎస్సీ సర్టిఫికేట్ ఆన్లైన్ పెట్టి వచ్చిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ గారు, అట్లానే ఈ శాఖకు సంబంధించిన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ కూడా కాంట్రవర్షన్ చేయకోకుండా, వేరే సబ్జెక్ట్ చెప్పుకోకుండా, వేరే కులత్వం గురించి చెప్పుకోకుండా న్యాయంగా రాజ్యాంగపరంగా మాకు హక్కు కాబట్టి హక్కు ప్రకారంగా మీకు ముందు ఎంతోమంది ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీ అమలు చేసి ఇచ్చారు. మీరు దాన్ని అమలు చేయమని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి చొరవ తీసుకొని వారితో చెప్పి చేయించాలని కోరుకుంటూ ఆన్లైన్లో పెట్టి చేయవలసిందిగా మరీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడా బ్రాకెట్ పొందజను ఎస్సీ 9 కులస్తులందరికీ కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ మరీ